బిఫోర్ స్టార్టింగ్ ప్రెజెంటేషన్ మీకు చాలా మంది సీనియర్స్ చెప్పింటారు మీ థాట్ వర్క్స్ గురించి. థాట్ వర్క్స్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది మీ సీనియర్ చెప్పింటారు. ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఐ విల్ క్లారిఫై దోస్ డౌట్స్ టుడే. దానిపై ఇంకేదైనా మీకు క్లారిఫైస్ ఉంటే మీకు ఒక కాల్ నంబర్ ఇస్తాము, సో దట్ ఐ కెన్ కాల్ దట్ నంబర్ అండ్ కాంటాక్ట్, ఆర్ యూ కెన్ కాంటాక్ట్ యువర్ సీనియర్స్ యాజ్ వెల్. ఓకే, సో ముందుగా థాట్ వర్క్స్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1993. 1993లో స్టార్ట్ అయింది. ప్లేస్ ఇన్ అమెరికా, యుఎస్ బేస్డ్ కంపెనీ. 1993లో స్టార్ట్ అయింది చికాగో అన్న ఒక ప్లేస్ లో. 1993లో స్టార్ట్ అయింది. ప్యూర్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. ఇది ఈ బ్యాంకింగ్ సెక్టర్ కాదు, మార్కెటింగ్ సెక్టర్ కాదు, రీటైల్ సెక్టర్ కాదు, ప్యూర్ గా ఇట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. సో we develop softwares here completely. Predominantly we work on software development. ఇన్ కేస్ మీరు జాయిన్ అవుతే మీ లైఫ్ ఎలా ఉంటుంది థాట్ వర్క్స్ లో? లైఫ్ అట్ థాట్ వర్క్స్, రైట్? సో మా థాట్ వర్క్స్ ఆఫీస్ లో ఏ ఆఫీస్ పొద్దున మార్నింగ్ వెళ్ళినా ప్రతి ఆఫీస్ లో 9 o'clock కి 10 o'clock కి ఒక స్టాండప్ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వి విల్ స్టార్ట్ స్టాండప్ మీటింగ్. ఈ మీటింగ్ లో వి విల్ డిస్కస్ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. ప్రాజెక్ట్స్ లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారు, సో వాట్ ఆర్ ద రోల్స్ దే ఆర్ డూయింగ్ ఇట్, హూస్ హ్యాండిలింగ్ ప్రోగ్రామింగ్, కోడింగ్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, మళ్ళీ బిజినెస్ అనాలిస్ట్ ఎవరు చేస్తున్నారు, క్వాలిటీ ఎవరు చెక్ చేస్తున్నారు అన్నది అన్ని చెక్ చేస్తారన్నమాట. దట్ ఈస్ కాల్ స్టాండప్ మీటింగ్. ఆ స్టాండప్ మీటింగ్ లో నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఏం చేయాలి, వెన్ ఆర్ వి మీటింగ్ ఆర్ డెడ్ లైన్స్, దీని గురించి అంతా వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ స్టాండప్ మీటింగ్. ఈ స్టాండప్ మీటింగ్ మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా మార్నింగ్ లో ప్రతి ఆఫీస్ లోనూ జరుగుద్ది ఇది, అక్రాస్ వరల్డ్ లోనూ జరుగుద్ది ఇది. సో మరి ఇంకోటి ఏమంటే ఇక్కడ ఒక డిఫరెంట్ వ్యక్తి ఉన్నారు కదా ఇక్కడ, అంటే వేరే దేశం నుంచి జాయిన్ ఫ్రమ్ అదర్ కంట్రీ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంటల్ అన్నమాట. డిఫరెంట్ కంట్రీ నుంచి స్టార్ట్ అవుతారు. 1 minute, ఓకే. మల్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంటల్ కల్చర్ అన్నది ఉంటుందన్నమాట. అంటే ద పీపుల్ జాయిన్ ఫర్ ది స్టాండప్ మీటింగ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్. అందరూ ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కరు జాయిన్ అవుతారన్నమాట. పర్టికులర్ ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క లొకేషన్ లో పని చేస్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ స్టాండప్ మీటింగ్. పొద్దున స్టాండప్ మీటింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అందులో ఏమేమి చేయాలి ఈ రోజు వర్క్ అన్నది బట్టి టీచర్ ఉంటారు ఇక్కడ. 1 minute, ఆగిపోయిందేంట్రా? I'll mute all the students, sorry. So let me continue. So stand-up meeting అన్నది జరుగుతుంటుంది. So then we have a concept called dining table concept in ThoughtWorks. Dining table concept అన్నది ఏమంటే
ప్రతి కంపెనీలో ప్రతి ఒక్క ఎంప్లాయీకి సెపరేట్ క్యూబికల్, సెపరేట్ చేంబర్ అని ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, కంపెనీ సిఇఓ కానీ, ఎండిఓ కానీ, దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ క్యూబికల్. యూ మైట్ హావ్ సీన్ ఇన్ ది సినిమాస్, మూవీస్, రైట్? సో ప్రతి ఒక్క ఆఫీస్ లో ఒక్కొక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్క టేబుల్ కానీ, క్యూబికల్ చైర్ కానీ అలాంటిది ఉంటుంది. ఇక్కడ థాట్ వర్క్స్ లో ఎలా అంటే, we don't have a separate cubicle or not separate chamber for an employees. ఇక్కడ డైనింగ్ టేబుల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలా కూర్చోవడం దాన్ని బట్టి ఏముంటుంది అంటే, ఎవ్రీబడి విల్ డిస్కస్ అనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రతి ఒక్క పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు, దోస్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అండ్ హైయర్ పొజిషన్, దే విల్ కమ్ అండ్ సిట్ విత్ us only. What we do, we discuss with them on a daily basis what's happening in the projects. In case if we need any technical advice, technical suggestion or career guidance, we will take help from the higher authority people. So అలాంటి higher authority లో ఉన్న వాళ్ళంతా మాతోనే వచ్చి కూర్చొని పని చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇట్ ఓపెన్ గా ఉంటుంది వాళ్ళ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్. సో ఎవ్రీబడి విల్ సిట్ లైక్ దిస్. పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు, మాకు సపరేట్ క్యూబికల్ ఉండదు, సపరేట్ చేంబర్ ఉండదు అన్నమాట. ప్రతి ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, ప్రతి టీమ్ కానీ ఇలాగే కూర్చొని పనిచేస్తారు. అలా కూర్చోవడం దాన్ని బట్టి ఏమవుతుందంటే, మీలో మనలో ఉన్న భయం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి వాళ్ళతో మనం ఫ్రీగా మింగల్ అయ్యి, వాళ్ళతో ఏదైనా మనకు టెక్నికల్ అడ్వైస్ కావాలి, కెరియర్ గైడెన్స్ కావాలి అంటే వాళ్ళు కూర్చొని మనకు హెల్ప్ చేస్తారనమాట. అంటే ఆ భయం పోయి వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా మింగల్ అయ్యి వి విల్ డూ బెటర్ వర్క్ అన్నమాట. రైట్? దట్ ఈస్ కాల్డ్ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇంకా పేరింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. థాట్ వర్క్స్ లో ఒక పేరింగ్ కాన్సెప్ట్ ఉంది. పేరింగ్ కాన్సెప్ట్ అంటే, ప్రాజెక్ట్ లో 10 members పని చేస్తుంటారు. సో ద నెక్స్ట్ డే యూ విల్ సిట్ విత్ డిఫరెంట్ పీపుల్ అన్నమాట. సో ఈ రోజు ఒక్కరితో కూర్చొని పని చేస్తే, అండ్ ద అదర్ డే యూ విల్ సిట్ విత్ అదర్ డిఫరెంట్ పీపుల్ అండ్ వర్క్ ఆన్ ది ప్రాజెక్ట్స్ అన్నమాట. సో వెన్ యూ డూ దిస్ యాక్టివిటీ, వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ ఎక్స్చేంజ్ యువర్ ఐడియాస్ అండ్ థాట్స్. మీలో ఉన్న ఐడియాస్ కానీ, థాట్స్ కానీ వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకొని, ఇన్ కేస్ if they have any good ideas, వాళ్ళ దగ్గర ఏదైనా ఐడియాస్ ఉంటే, those ideas will be share with other people and work on the projects అన్నమాట. ఆ పేరింగ్ కాన్సెప్ట్ అన్నమాట. సమ్ టైమ్స్ యు హావ్ టు వర్క్ విత్ క్వాలిటీ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, మరి మీ టీమ్ మెంబర్స్ తో కానీ మీరు పని చేయాల్సి పడుతుంది. సమ్ టైమ్స్ యు హావ్ టు వర్క్ విత్ పర్సన్ హూ ఇస్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్, పర్సన్ హూ ఇస్ ఇన్ ద డిఫరెంట్ కంట్రీ. అలా కూర్చొని పేర్ చేయాలన్నమాట. ఆ పేరింగ్ కాన్సెప్ట్ థాట్ వర్క్స్ లో ఉంది. నాకు ఎక్కువ తెలుసు అన్నది ఇక్కడ పని చేయదు. మనకి ఎక్కువ తెలిసింటే యూ విల్ హ్యావ్ టు షేర్ దట్ నాలెడ్జ్ విత్ అదర్ పర్సన్ హూ విల్ సిట్ విత్ యూ, హూ విల్ పేర్ విత్ యూ. సో విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ది ప్రాజెక్ట్స్. ఇలా ఐడియాస్ కానీ, థాట్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ వెరీ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ విత్ గుడ్ క్వాలిటీ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ పేరింగ్ కాన్సెప్ట్. ఏ థాట్ వర్క్స్ ఆఫీస్కి వెళ్ళినా కూడా వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ పేరింగ్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద వాల్ స్టిక్కీ నోట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతిదీ ఇఫ్ యూ ఆబ్సెంట్ టుడే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ కమ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, మీరు 2 రోజుల తర్వాత వచ్చి చూస్తే మన ప్రాజెక్ట్స్ లో ఏం జరుగుతుంది, ఎక్కడ స్టక్ అయిన ప్రాజెక్టు, వాట్ ఆర్ వి డూయింగ్, ఇంకేం చేయాలి, ఎవరెవరు క్వాలిటీ అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, కోడ్ ఎవరు చెక్ చేస్తున్నారు, క్వాలిటీ ఎవరు చెక్ చేస్తున్నారు, ఆల్ దీస్ విల్ మెన్షన్ ఆన్ ది వాల్ అన్నమాట. ఆ స్టిక్కీ నోట్స్ చూస్తే యూ విల్ గెట్ టు నో దట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ స్టిక్కీ నోట్స్. వీ హ్యావ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ కాల్డ్ స్టిక్కీ నోట్స్. ఇది మీ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇలాంటి స్టిక్కీ నోట్స్ చూస్తుంటారు అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ స్టిక్కీ నోట్స్. ఇంకా వీ విల్ హ్యావ్ సమ్ డిస్కషన్స్ అబౌట్ ది ప్రాజెక్ట్స్. సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి, కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని సీరియస్ డిస్కషన్ కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది. అయితే దాని గురించి బాగా సీరియస్ గా ఆలోచిస్తారన్నమాట. రైట్? ఇంకా అలా పోతే వీ హ్యావ్ ఏ ఆఫీసెస్. థాట్ వర్క్స్ 1993లో స్టార్ట్ అయింది, ప్లేస్డ్ చికాగో, యుఎస్ బేస్డ్ కంపెనీ. అక్రాస్ గ్లోబ్ 10,500 ఎంప్లాయీస్ వీ హ్యావ్, and we have 30 years of experience in the corporate IT sector, and we have 48 offices, 19 countries across world. Globe lo 48 offices unnai, 19 countries lo we are representing annamata. Right? So that is ThoughtWorks offices. And India we have around 8 offices. Ekkadekadu undi, Bangalore lo undi, Bangalore lo 2 offices unnai, Chennai undi, Coimbatore undi, Gurgaon undi, and Hyderabad undi, Mumbai undi, Pune undi. Total we have 8 offices in India. మా దగ్గర
we have a good leaders. Okay, so we use latest technologies. అంటే ఇప్పట్లో సిస్టమ్ వరల్డ్ లో ఏదేది లేటెస్ట్ టెక్నాలజీస్, వాట్ ఎవర్ లేటెస్ట్ టెక్నాలజీస్ కమ్స్, వి అడాప్ట్ దట్ టెక్నాలజీస్ అండ్ వి డెలివర్ ఎక్సలెంట్ అనే టెక్నికల్ సిస్టమ్ ఇన్ టు ది క్లయింట్స్ అన్నమాట. వీ హ్యావ్ ఎ బిగ్ క్లయింట్స్, పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మాకు ఏమేమి లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసుకోవాలో అప్డేట్ అవ్వి వి విల్ డెవలప్ ది సాఫ్ట్వేర్స్ అండ్ బేస్డ్ ఆన్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నమాట. సో వి యూస్ ఎక్స్టెన్సివ్లీ అన్నమాట, ప్రిడామినెంట్ గా బాగా యూజ్ చేస్తాము. లేటెస్ట్ టెక్నాలజీస్ ని అలవాటు చేసుకొని వి విల్ డెలివర్ ఎక్సలెంట్ సిస్టమ్స్ అన్నమాట, సాఫ్ట్వేర్స్ అన్నమాట. రైట్, అండ్ అక్రాస్ వరల్డ్ there are different leaders in ThoughtWorks. అక్రాస్ వరల్డ్ లో there are different leaders in ThoughtWorks. చాలా టెక్నికల్ గా వెల్ వర్స్డ్ ఉన్నారన్నమాట. రైట్, సో దే ఆర్ రియల్లీ గుడ్. అలాంటి టెక్నికల్ లీడర్స్ దే రైట్ బుక్స్. ఓకే, ప్రాబబ్లీ ఇఫ్ యూ go to Google and search ThoughtWorks leaders books, you will get many books అన్నమాట. ఇంటర్నెట్ కి వెళ్ళి మీరు చెక్ చేస్తే గూగుల్లో you will get lot of technical books అన్నమాట. So those are the books written by some of the ThoughtWorks leaders. So those kind of leaders probably మీరు in case future లో select అవుతే ThoughtWorks కు, you will meet those kind of technical leaders, right? And then we have a different clients. We are tied up with a lot of big clients. Okay, Walmart, Whirlpool, and Bosch, and Falabella, McKinsey, Swiggy, Axis Bank, IDFC Bank, so Aadhaar Center. So we have big clients అన్నమాట. చాలా పెద్ద క్లయింట్స్ తో పనిచేస్తుంది ThoughtWorks. వెరీ గుడ్ కంపెనీ. సో వన్ ఆఫ్ ద గ్రేట్ కంపెనీ నేను చెప్తాను. రైట్, అండ్ దెర్ ఆర్ లాట్ మోర్ ఫన్ యాక్టివిటీస్ ఇన్ ది ThoughtWorks. అరే ఎప్పుడు సాఫ్ట్వేర్ పైన కూర్చొని పని చేయాలి అన్నది కాదు. దెర్ ఆర్ లాట్ మోర్ ఫన్ యాక్టివిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆఫీస్. సో యూ విల్ ఎంజాయ్ దోస్ యాక్టివిటీస్ ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ అండ్ జాయిన్ ThoughtWorks. రైట్, సో those are the fun activities out there. And today we are here to explain an opportunity called STEP program. అదే ఎక్కడికి వెళ్ళి అప్పుడు మనం అక్కడికి వెళ్తే వెళ్తామని నాకు ఒక ఐడియా ఉంటుంది. ఆ వెళ్ళేదారిలో ఎంత చెప్పి ఎలా కొట్టుకుంది. Rajni ma'am, can you mute the people, ma'am? Okay, the opportunity is STEP program, Software Technology Excellence Program. ఇది 2012 లో స్టార్ట్ అయింది. ఇది ఓవరాల్ గా 18 months internship program. This is totally 18 months internship program. Through this program, we hire diploma students across India. Irrespective of any stream, any branch, you can apply for this program. Totally 18 months internship program. 2012 లో స్టార్ట్ అయింది. రైట్ నౌ 9th batch is going on. బెంగళూరులో 10th batch జరుగుతుంది అన్నమాట. సారీ, 10th batch జరుగుతుంది. They're just finishing mathematics and English. వాళ్ళది కంప్లీట్ అవుతా ఉంది. సో we are in the process of hiring for the 11th batch అన్నమాట. 11th batch మేము ఇప్పుడు హైర్ చేసుకోవడానికి we are starting the hiring process. ఇది ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది 18 months అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this is to give an opportunity to polytechnic diploma holders and to explore an assured and successful career in the IT industry. Diploma వాళ్ళకు వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అన్నమాట. ఈ స్టెప్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ 12 months క్లాస్ రూమ్ ఉంటుంది, 6 months ప్రాజెక్ట్స్ పైన వెళ్తారన్నమాట. లాస్ట్ అడ్వాన్స్ క్లాస్ రూమ్ ఫస్ట్ 12 months మీ క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటుంది, మరి 6 months ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తారన్నమాట. సో ఓవరాల్ గా స్టెప్ 18 months ప్రోగ్రామ్. సో 2 months, ఫస్ట్ 2 months ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అవుతే 2025 July 2nd లో జాయిన్ అవుతారు. 2025 2nd Julyకి బెంగళూరు ఆఫీస్ లో జాయిన్ అవుతారు. జాయిన్ అప్పుడు ఫస్ట్ 2 months you will go through mathematics and English training అన్నమాట. First 2 months we will train you on mathematics and English. Why do we train mathematics and English? Maths is important because it's relevant to software, and software depends on the mathematics. So you need logical thinking very much. So we will train you on mathematics and English. You will have to talk to different clients, different managers and your team members, people those in other country, other states. You will have to talk to them on English. So we will train you on English first 2 months. English mari
మ్యాథమెటిక్స్ అన్నమాట. మ్యాథమెటిక్స్ మీరు సాఫ్ట్వేర్ పైన బాగా పని చేయాలి కాబట్టి వి విల్ ట్రైన్ యూ ఆన్ మ్యాథమెటిక్స్. సో ఫస్ట్ 2 months మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అయిన తర్వాత 3rd month నుంచి మీకు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ గా 8 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. 8 months ప్రాక్టికల్ ట్రైనింగ్ లో మీకు 15 to 18 టెక్నాలజీస్ దాకా నేర్చుకుంటారు. చాలా బాగా నేర్చుకుంటారు. ద ఫ్యాకల్టీస్ ఆర్ రియలీ గుడ్, మెంటర్స్ ఆర్ రియలీ గుడ్. ఆ ఫ్యాకల్టీస్ మిమ్మల్ని 8 months ప్రాక్టికల్ పైన 15 to 18 టెక్నాలజీస్ నేర్చుకుంటారు. రిమెంబర్ దిస్. అండ్ వాట్ ఎవర్ టెక్నికల్ గా నేర్చుకున్న తర్వాత 8 months మళ్ళీ 6 months యూ విల్ గో అండ్ వర్క్ ఆన్ ది ప్రాజెక్ట్స్ అన్నమాట. ప్రాజెక్ట్స్ అంటే మీరు కాలేజ్ లో ప్రాజెక్ట్ చేస్తారు కదా, అలాంటివి కాదు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. వీ గెట్ బిజినెస్ ఫ్రమ్ దోస్ ప్రాజెక్ట్స్ అనమాట. ఆ ప్రాజెక్ట్స్ నుంచి కంపెనీకి రెమ్యూనరేషన్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. సో యూ విల్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ ఫర్ 6 months. ఫస్ట్ 2 months మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, 8 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ 6 months మీరు ప్రాక్టికల్స్ అయిన తర్వాత మీరు ఏమేమి నేర్చుకుంటారో దాట్ నాలెడ్జ్ విల్ అప్లై అండ్ ప్రాజెక్ట్స్ ఫర్ 6 months అనమాట. సో టోటలీ ఆ 6 months లో ప్రాజెక్ట్స్ కి వెళ్తారు. మీరు ఏ లొకేషన్ కి వెళ్ళాలంటే ఆ లొకేషన్ 6 months ప్రాజెక్ట్స్ పంపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గుర్గావ్ వాళ్ళు గుర్గావ్కి వెళ్ళిపోతారు, మహారాష్ట్ర వాళ్ళంతా పూణేకి వెళ్తారు, ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్కి వెళ్తారు. సో కోయంబత్తూర్, తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళంతా దీనికి కోయంబత్తూర్కి వెళ్తారు. అలా డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి ప్రాజెక్ట్స్ పని చేస్తారు 6 months. 6 months అయిన తర్వాత లాస్ట్ 2 months అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది. దాట్ ట్రైనింగ్ విల్ హ్యాపన్ ఇన్ బెంగళూరు ఓన్లీ. Again, you guys will come back to Bangalore for last 2 months advanced training. Total 18 months internship program. So total 18 months internship program. During this internship program, company will pay you a stipend. Okay, it's not a salary. Employees ko salary pay chestaru, right? And interns ku stipend pay chestaru anamata. Stipend first 1 year meeku in hand 15,000 rupees untundi. In hand 15,000 rupees ఉంటుంది ఫస్ట్ 1 year. అండ్ ద నెక్స్ట్ 6 months యూ విల్ హ్యావ్ ఇన్ హ్యాండ్ 18,000 rupees ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్ గా 1 year ఫస్ట్ యూ విల్ గెట్ 15,000 rupees పర్ మంత్. అండ్ ద నెక్స్ట్ 6 months యూ విల్ గెట్ 18,000 rupees పర్ మంత్ అన్నమాట, రైట్? సో ఇంటర్న్షిప్ లో స్టైపెండ్ అనేది ఒకటి ఉంటుంది మీకు. సో యూ నో నీడ్ టు పే ఎనీథింగ్, వీ విల్ ఓన్లీ పే. ఓన్లీ థింగ్ ఈస్ యూ విల్ హ్యావ్ టు లెర్న్, బాగా నేర్చుకోవాలి అండ్ మరి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలన్నమాట. మీరు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత 18 months ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలా అసైన్మెంట్ చేసినారు 18 months లో మీకు ఎవ్రీ డే అసైన్మెంట్స్ ఉంటాయి మీకు, రైట్? మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంటుంటాము. ఆ ఫీడ్బ్యాక్ బట్టి మీరు నేర్చుకోవాలి. సో దాన్ని బట్టి 18 months లో మీరు ఎలా కంప్లీట్ చేసినారు అన్న దాన్ని బట్టి మీ అబ్జర్వేషన్ చూసి మళ్ళీ మేము వి విల్ మేక్ యూ ఫుల్ టైమ్ ఎంప్లాయీ టు థాట్ వర్క్స్ అన్నమాట. సో 18 months ఇంటర్న్షిప్ అయిన తర్వాత మిమ్మల్ని మేము కంప్లీట్ గా ఫుల్ టైమ్ ఎంప్లాయీగా చేసుకొని వి విల్ పే యూ 8 lakhs rupees per annum. సంవత్సరానికి 8 lakhs rupees per annum అన్నమాట, రైట్? సో 8 lakhs rupees per annum పే చేస్తే అరౌండ్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్ అప్ టు 50 to 60,000 rupees, రైట్? సో 18 months internship program, first 1 year we will pay you 15,000 rupees in hand per month, and then next 6 months we will pay you 18,000 rupees. After completion of your internship, we will observe you completely. మీరు ఎలా అసైన్మెంట్ చేసినారు అన్న దాన్ని బట్టి then we will make you full time employee for ThoughtWorks and we will pay you 8 lakhs rupees per annum. ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ వర్క్ వైల్ యూ స్టడీ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. వర్క్ వైల్ యూ స్టడీ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మీరు చదువుకుంటూ పని చేయాలి. సో when you come and join ThoughtWorks, you will have to continue your స్టడీస్ అన్నమాట. మీ స్టడీ కంప్లీట్ చేయాలి కాబట్టి company will sponsor a degree called BCA, Bachelor of Computer Application, 3 years BCA కోర్స్. అది ఆన్లైన్ లోనే ఉంటుంది, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ప్రీవియస్లీ అలగప్ప యూనివర్సిటీతో మేము టైఅప్ అయింటిమి. సో ఇట్స్ ఇన్ చెన్నైలో ఉంది. సో రీసెంట్ గా వీఆర్ గోయింగ్ టు చేంజ్ యూనివర్సిటీ, మైసూర్ యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్ లోనే ఎగ్జామ్ తీసుకోవాలి. సో ప్యారలల్ గా మీరు థాట్వర్క్స్ జాయిన్ అయిన తర్వాత 1 or 2 months లో మీ అడ్మిషన్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. బీటెక్ ఎందుకు మేము బీసీఏ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే మీ కంపెనీలో పని చేసేటప్పుడు యూ విల్ గో ఫర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ప్రాజెక్ట్స్ పైన పని చేసేటప్పుడు దే ఆస్క్ యూ టు కమ్ టు గో టు అదర్ కంట్రీ. మీరు బయట కంట్రీకి వెళ్ళినప్పుడు యూ నీడ్ వీసా అండ్ పాస్పోర్ట్. వీసా అండ్ పాస్పోర్ట్ దొరకడానికి యూ నీడ్ ఎ డిగ్రీ. సో దట్ డిగ్రీ వి విల్ ప్రొవైడ్ యూ. ఒకటి. ఇంకొకటి,
మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ ఫర్దర్ స్టడీస్ యూ షుడ్ హ్యావ్ ఎ డిగ్రీ. మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ కంటిన్యూ చేయాలంటే స్టడీస్ మీకు ఒక డిగ్రీ ఉండాలన్నమాట. సో దాట్ పర్పస్ ఫర్ ద 2 reasons పర్పస్, ఒకటి వీసా పాస్పోర్ట్ దొరకడానికి, ఇంకోటి మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవడానికి 2 reasons బట్టి మేము కంపెనీ BCA స్పాన్సర్ చేస్తుంది. మైసూర్ యూనివర్సిటీ ఆఫీస్కే మీరు మెటీరియల్ అంతా ఆన్లైన్లో దొరుకుతాయి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ తీసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ BCA కోర్స్ 3 years అన్నమాట. ప్యారలల్ గానే జరుగుతుంది. సో ఫస్ట్ 1 year మీరు జాయిన్ అయిన తర్వాత 2 months లో మీకు అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. మళ్ళీ యూ విల్ కంటిన్యూ విత్ దట్ కోర్స్ అన్నమాట. 3 years లో 2 years లో మీ ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుంది, 3 years లో మీ BCA కూడా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ప్లస్ 2 year ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ సాలరీ కూడా యూ విల్ గో అప్ టు 8 lakhs rupees per annum. సో దట్ ఈస్ స్టెప్ ప్రోగ్రామ్ ఇన్. So I will go through some of the details. So 18 months internship program, right? So software technology that follows a unique work while you study. అంటే ఒక మెథడాలజీ మీకు చదువుకుంటూ పని చేయడం అన్నమాట. We company sponsor your degree, that is 3 years BCA course, and then internship, 18 months internship. Study over 20 subjects in software engineering as well as courses in communication self-development. Apart from the technical course కాకుండా there are some self-development courses కూడా ఉన్నాయి. మీకు మిమ్మల్ని మేము ట్రైన్ చేస్తాము. There are good faculties, right? You will learn almost 15 to 20 technologies. 15 నుంచి 20 టెక్నాలజీస్ దాకా నేర్చుకుంటారు ఈ 18 months లో. మళ్ళీ నేను చెప్పా కదా మీకు ఫస్ట్ 2 months మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అయిన తర్వాత 8 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. 8 months ప్రాక్టికల్ అయిన తర్వాత 6 months ప్రాజెక్ట్స్ పని చేస్తారన్నమాట. 6 months ప్రాజెక్ట్స్ పని చేసేటప్పుడు సో యూ విల్ బి ఇంటూ డిఫరెంట్ ఆఫీసెస్. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు, కోయంబత్తూరు వాళ్ళు కేవలం వాళ్ళు కోయంబత్తూరుకి వెళ్తారు, పూణే వాళ్ళంతా మహారాష్ట్ర అంతా పూణేకి వెళ్తారు అనమాట. సో ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ వీళ్ళంతా గురుగాంకి వెళ్తారు అనమాట. ఆల్ దీస్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు బెంగళూరు ఫర్ లాస్ట్ 2 months అడ్వాన్స్ ట్రైనింగ్, రైట్? సో వర్క్ ఇన్ థాట్వర్క్స్ ఆఫీస్ ఫర్ యువర్ ఇంటర్న్షిప్ అంటే 6 months ప్రాజెక్ట్ మీరు ప్రాక్టికల్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రాజెక్ట్స్కి వెళ్తారు కదా, అక్కడ డిఫరెంట్ ఆఫీసెస్కి వెళ్తారు అనమాట. సో యూ విల్ హ్యావ్ అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది 6 months లో. కంప్లీట్ యువర్ BCA ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నేను చెప్తా కదా ఒక BCA డిగ్రీ స్పాన్సర్ చేస్తాము ఒక స్టేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ముఖాంతరంగా. అది 3 years కోర్స్ ఉంటుంది అనమాట. ఆన్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ విల్ బి పేయింగ్ 8 lakhs rupees per year. మీ CTC 8 lakhs కి వెళ్తుంది అనమాట. We paid 15,000 rupees per month for first 1 year. 15,000 rupees per 1 year కు మేము మంత్లీ మీకు 15,000 rupees ఇన్ హ్యాండ్ పే చేస్తాం. ఇన్ ద నెక్స్ట్ 6 months 18,000 rupees పే చేస్తాం అన్నమాట ఇన్ హ్యాండ్. సో ఇన్ కేస్ మీరేమైనా షార్ట్ లిస్ట్ అయితే యూ విల్ హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ థాట్వర్క్స్ బెంగళూరు 2nd July 2025 లో మీరు జాయిన్ అవుతారు. సో దట్ ఈస్ ప్రాసెస్. ఇంకా పోతే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 అన్నమాట. నేను చెప్పాను కదా ఫస్ట్ 2 months జూలైలో జాయిన్ అవుతారు. ఫస్ట్ 2 months యూ విల్ బి ఇన్ బెంగళూరు. అక్కడ మీకు ఇంగ్లీషు మరి మ్యాథమెటిక్స్ ఉంటుంది, కొన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవుట్ బౌండ్ ట్రైనింగ్స్ ఉంటాయి. అవుట్ బౌండ్ ట్రైనింగ్స్ అంటే బయట ఎక్కడైనా లొకేషన్కి తీసుకెళ్తాము, రిసార్ట్స్ తీసుకెళ్తాము. గుడ్ ఫ్యాకల్టీస్ అంటే ఎక్స్టర్నల్ లో ఫ్యాకల్టీస్, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ని పిలిపించి we will do lot of activities during the outbounds. You will have lot more games, fun activities in the outbound trainings. Through that activities ముఖాంతరంగా we will train you such a way మీ బిహేవియర్ ఎలాంటిది, మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది దాని గురించి మిమ్మల్ని మేము ట్రైన్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ 2 months మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. మాడ్యూల్ 2 అంటే ఇంకా 8 months ప్రాక్టికల్ ట్రైనింగ్, కంప్లీట్ గా ప్రాక్టికల్ ట్రైనింగ్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ గోయింగ్ టు లెర్న్? ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. మీకు ఇంటర్నెట్కి వెళ్తే మీకు దొరుకుతుంది స్టెప్ గురించి. సో బెంగళూరులో 8 months ప్రాక్టికల్ ఉంటుంది. ఇక్కడే 8 months ప్రాక్టికల్ చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ టు అప్లై దిస్ నాలెడ్జ్ ఆన్ ఎనీ లైవ్ ప్రాజెక్ట్స్ లో. సో వన్స్ యూ do this complete your 8 months practical training, you will go back to projects and you will work on 6 months. 6 months అయిన తర్వాత different offices లో ఉంటారు అందరూ. you will come back to Bangalore for last 2 months advanced training. So this is total module 1, 2, 3, 4.
So this is total 18 months internship program. And step is only for polytechnic diploma students. BTech వాళ్ళు అప్లై చేయకూడదు. బయట అదర్ కాలేజెస్ మేము ఇవ్వటం లేదు. ఓన్లీ సెలెక్టివ్ కాలేజెస్ అక్రాస్ ఇండియా వీఆర్ డూయింగ్ ఇట్. Selection for the step batch of 2025 will happen only through campus placements. మేము మీ కాలేజ్ కి వస్తాము. So, and what are the eligibility to apply for this program? First, you must be final year polytechnic diploma. మీరు ఫైనల్ ఇయర్ డిప్లొమాలో చదువుతుండాలి. అండ్ ఇప్పుడు దాకా మీకు ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేయడానికి కంపెనీకు? ఇప్పుడు దాకా మీకు ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. యూ మస్ట్ బి బార్న్ ఆన్ ఆర్ బిఫోర్ 2nd July 2007. అంటే 2nd July 2007 అంత లోపల బర్త్ అయిండాలి మీరు. అలాంటి స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. సార్ నేను 3rd July బార్న్ అయినా సార్ కెన్ అప్లై అంటే నో, యూ కెన్ అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. అది మేము చెప్తాం ప్రాసెస్. బట్ రైట్ నౌ you must be born on or before 2nd July 2007. So this is the eligibility criteria for STEP program. ఇంకా ఈ ప్రోగ్రామ్ అప్లై చేయడానికి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మీ కాలేజ్ లో 1st October అన్నది ఇప్పుడు డిసైడ్ చేసినాము. మీ కాలేజ్ లో 1st October మీ కాలేజ్ లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ CS, IT, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీళ్లకు వాళ్ళ సబ్జెక్ట్ పేపర్ పైన ఉంటుంది అన్నమాట. టెస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఉంటుంది, అంతా నెగటివ్ ఉండదు. ఆబ్జెక్టివ్ టైప్ ఉండదు అన్నమాట. నెగటివ్ గా మార్కింగ్ ఉండదు. మొత్తం డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ ఇస్తామన్నమాట. యూ హ్యావ్ టు రైట్ యువర్ కంప్లీట్ ఆన్సర్. అది 45 minutes డ్యూరేషన్ ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్ మీ కాలేజ్ లోనే ఉంటుంది. CS, IT, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మీకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మీ సబ్జెక్టు ప్లస్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటుంది. CS మరియు IT వాళ్ళకు మీ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. 15 to 22 క్వశ్చన్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ లో. క్వశ్చన్ పేపర్ లో యూ విల్ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్స్. మీరు ఆన్సర్స్ రాసి పెట్టాలన్నమాట. అది CS, IT వాళ్ళకి. ఇంకోసారి చెప్తున్నా, CS, IT వాళ్ళకు మీ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మీ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది ప్లస్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ క్యాంపస్ లో జరుగుతుంది టెస్ట్. ఇది 45 minutes డ్యూరేషన్. 1st October జరుగుతుంది. అది మాట్లాడాను, మా రాజశేఖర్ సార్తో మాట్లాడాను. ఇంకోసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫైనల్ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉంటాయంటే, ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మేము పేపర్స్ తీసుకొచ్చి బెంగళూరులో కరెక్షన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తాము. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేస్తాము కాలేజ్ కి. ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ 10 minutes టు గెట్ ది ఫస్ట్ పర్సనల్ బ్యాక్గ్రౌండ్. మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఏమి, మీ క్వాలిఫికేషన్ ఏమి, మీ హాబీస్ ఏమి చెక్ చేయడానికి ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ ఇంటర్వ్యూ హైదరాబాద్ ఆఫీస్ లో జరుగుతుంది. మీరు అందరూ అక్కడ హైదరాబాద్ కి రావాల్సి పడుతుంది అన్నమాట మీ పేరెంట్స్ తో. ఓకే, సో దట్ ఈస్ స్టెప్ సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ CS, IT, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ సబ్జెక్ట్ ఈ బ్రాంచ్ వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ బ్రాంచ్ వాళ్ళకి అదర్ బ్రాంచెస్ మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్ అండ్ సివిల్ ఉన్నారు కదా, వాళ్లకు మ్యాథమెటిక్స్ మరియు లాజికల్ రీజనింగ్ పైన మ్యాథమెటిక్స్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సబ్జెక్ట్స్ ఉండదు దీంట్లో. ప్రతిదీ మీకు మ్యాథమెటిక్స్ మరియు లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అది 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. 45 minutes డ్యూరేషన్. సేమ్ ప్రాసెస్. మీరు రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసి షార్ట్ లిస్ట్ అవుతే ఆ షార్ట్ లిస్ట్ మేము కాలేజ్కి పంపిస్తాము. దాన్ని ఇవాళ హ్యావ్ ఎ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లోనే ఉంటాయి. యూ విల్ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ ఫర్ ది ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ. సో మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్ ఏ సిలబస్ పైన, ఏ కాన్సెప్ట్స్ పైన టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తామన్నది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ డౌన్ ఆర్ టేక్ ఏ ఫోటో ఆఫ్ దిస్. కంప్యూటర్ సైన్స్ మరియు IT, C ప్రోగ్రామింగ్ పైన కండిషన్స్, లూప్స్, స్ట్రింగ్స్, అరేస్, మెమరీ అలొకేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ పైన మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ పవర్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, లాజికల్ గేట్స్ అని ఉంటుంది కదా. సో ఇలాంటి సబ్జెక్ట్స్ పైన, ఇలాంటి కాన్సెప్ట్స్ పైన మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ప్లస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మీకు ప్రోగ్రామింగ్ పైన ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ మరియు IT వాళ్ళకు కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ పైన ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మీకు సబ్జెక్ట్ పైన ఉంటుంది ప్లస్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ టేక్ ఫోటో ఆఫ్ దిస్, లేదంటే నేను రాజశేఖర్ సార్ పంపిస్తాను. సో యూ విల్ హావ్ టు వర్క్ ఆన్ దీస్ అదర్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇంకా మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ మరియు నంబర్ సిస్టమ్ ఉంటుంది, ఆల్జీబ్రా ఉంటుంది, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది.
ఎక్స్పోనెంట్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, జోమెట్రీ, లాజికల్ రీజనింగ్. ఈ టెస్ట్ ప్రిపేర్ అవడానికి మ్యాథమెటిక్స్ లో మీరు 10th మ్యాథమెటిక్స్ రెఫర్ చేసుకోండి ఒకటి. indiabigs.com మళ్ళీ freshersworld.com లో ఈ వెబ్సైట్స్కి వెళ్తే యూ కెన్ డౌన్లోడ్ అయిన లాట్ ఆఫ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ పేపర్స్. అక్కడ మీకు లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ దొరుకుతాయి, టైం స్పీడ్ డిస్టెన్స్ కానీ మరి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కానీ క్వశ్చన్స్ పేపర్ దొరుకుతుంది. ఈ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని ప్లీజ్ వర్క్ ఆన్ దోస్ కాన్సెప్ట్స్ అన్నమాట. అది కాకుండా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, ఆ బుక్ ఒకటి రెఫర్ చేసుకోండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, indiabigs.com, indiabix.com, మళ్ళీ freshersworld.com. సో ఈ వెబ్సైట్స్కి వెళ్తే యూ కెన్ డౌన్లోడ్ లాట్ మోర్ మీకు మ్యాథమెటిక్స్ మళ్ళీ ఆప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఫైనల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు హైదరాబాద్ లో అందరికీ ఫైనల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫైనల్ ఇంటర్వ్యూలో కంప్యూటర్ వాళ్ళకు సిఎస్ రిలేటెడ్ కు మన ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఆల్సో వి విల్ చెక్ యువర్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్. బ్రాంచ్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఇప్పుడు మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, సివిల్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ పైన చెక్ చేస్తాము. కంప్యూటర్ వాళ్ళకు మీ ప్రోగ్రామింగ్ ప్లస్ మరి మీ మ్యాథమెటిక్స్ మరి ఆప్టిట్యూడ్ చెక్ చేస్తాము. ఎలక్ట్రానిక్స్ కూడా చెక్ చేస్తాం అన్నమాట. రైట్ నౌ మీరు ఈ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేయడానికి యూ విల్ హావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ రైట్ నౌ. సో 1st అక్టోబర్ మీ కాలేజ్ లో ఉంటుంది. సో మీరు ఈ కాన్సెప్ట్స్ పైన మీరు ప్రిపేర్ అవుతే ప్రాబబ్లీ మీరు క్లియర్ చేసేయడానికి అనుకూలంగా ఉంటుంది మీకు. ఈ కాన్సెప్ట్స్ అంతా నేను పంపిస్తాను రాజశేఖర్ సార్కి. సో యూ కెన్ చెక్ విత్ రాజశేఖర్ అండ్ బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్స్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ది రిటర్న్ టెస్ట్. ఇంకా అప్లై చేయడానికి ఈ ప్రోగ్రాము నేను మా దగ్గర ఒక లింక్ ఉంది, tinyurl.com/STEP-AANMVVRSR. ఈ లింక్ ఒకటి పంపిస్తాను నేను కాలేజ్కి. సో మీరు ఆ కాలేజ్కి ఆ లింక్ వచ్చిన తర్వాత తీసుకొని మీరు యూ కెన్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్. అప్లై చేసేటప్పుడు మీరు ఏది ఫిజికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం అవసరం లేదు. అక్కడ అప్లై చేసేటప్పుడు మీ కాలేజ్ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ బోర్డ్ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఉంటుంది. వితౌట్ ఫెయిల్ దాన్ని అప్డేట్ చేసి మీ బోర్డ్ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ కాలేజ్ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ మళ్ళీ కరెక్ట్ ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్ అన్నమాట. ఈమెయిల్ ఐడి ఎందుకు అడుగుతాము, ఈమెయిల్ ఐడికి కావాల్సి పడుతుంది. మీ వాట్సాప్ నంబర్ ఉంటే అది మెన్షన్ చేయండి, మీ పేరెంట్స్ నంబర్ ఇవ్వకండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అవుతే మేము మీకు రీచ్ అవ్వాలి కాబట్టి మీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూకు మీ పేరెంట్స్ రీచ్ అయ్యే బదులు మీకు డైరెక్ట్ గా ఫోన్ చేసి మేము వి విల్ డూ ఎ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫార్మ్స్ దిస్ ప్రోగ్రామ్. మీకు ఈ ప్రోగ్రామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th సెప్టెంబర్. ఈ రోజు డేట్ ఎంత, 11th. యూ హ్యావ్ అండర్ 4 days టైం అన్నమాట. రైట్. సో 4 days టైం ఉంటుంది. 15th సెప్టెంబర్ వరకు మీకు టైం ఉంటుంది. 15th సెప్టెంబర్ తర్వాత యూ కాంట్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో అప్లై చేసేటప్పుడు మీ పర్సనల్ నంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది, మీరు ఏ బ్రాంచ్ అని అడుగుతుంది, మీ సెమిస్టర్ పర్సంటేజెస్ అడుగుతుంది. మీకు ఇప్పుడు దాకా వచ్చిండే లేదంటే యూ కెన్ మెన్షన్ 0, అక్కడ వచ్చింటే పర్సంటేజ్ మెన్షన్ చేయండి. సో ఇది ఒక 2 minutes తీసుకుంటుంది అప్లై చేయడానికి. ఇంకోసారి tinyurl.com/STEP-AANMVVRSR ఇది అప్లై చేయడానికి ఉన్న లింక్ అన్నమాట. ఈ లింక్ నేను కాలేజ్ షేర్ చేస్తాను. యూ కెన్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇంకా బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, థాట్ వర్క్స్ లో జాయిన్ అయినప్పుడు మీకు ఒక 2 lakhs rupees మ్యాక్ బుక్ ఇస్తామన్నమాట. ఇన్ కేస్ మీరు థాట్ వర్క్స్ వదిలేయాలనుకుంటే ప్లీజ్ రిటర్న్ ద ల్యాప్టాప్ అనుకో, లేదంటే అది ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. సో ల్యాప్టాప్స్ ఇక్కడ దొరుకుతుంది. 2 lakhs rupees ల్యాప్టాప్ వస్తుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది. ఆఫీస్ లోనే మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్. అఫ్ కోర్స్ యూ విల్ గెయిన్ మోర్ వెయిట్. మీరు ఈ బెంగళూరు ఫుడ్ వచ్చిన తర్వాత, బెంగళూరు ఆఫీస్ ఫుడ్ కి అలవాటు పడిన తర్వాత మీరు ఎక్కువగా వెయిట్ కూడా గెయిన్ అవుతారు. అలాంటి ఫుడ్ ఉంది. లైవ్ కాఫీ టీ ఉంటుంది, లైవ్ జ్యూస్ కౌంటర్ ఉంటుంది. నథింగ్ టు వరీ, మీ ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అసిస్టెన్స్ అండ్ సర్చింగ్ ఫర్ అకామిడేషన్ అంటే మీరు 2nd July బెంగళూరు జాయిన్ అయ్యే ముందుగా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పీజీస్ అన్నమాట. కొన్ని పీజీస్ మా హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి.
మీరు రాగానే మేము మీకు అడ్రస్ అంతా ఇస్తాము, యూ విల్ హ్యావ్ టు కమ్ విత్ యువర్ బ్యాగ్ అంతే. మీరు అయ్యో మేము మాకు అంత దూరం వెళ్ళాలిగా, మాకు పీజీ ఎవరు వెతికి పెడతారా అలాంటి ఇబ్బంది ఏమి లే. ఆల్రెడీ మా హ్యాండ్ ఓవర్ లో 2-3 పీజీలు ఉన్నాయి. మీరు రాగానే మీకు అడ్రస్ ఇస్తాము, అక్కడ వెళ్ళి మీరు బ్యాగ్ పెట్టేయడం అంతే పీజీ రూమ్ లో. సో యూ నో నీడ్ టు సర్చ్ ఎనీ అకామిడేషన్ ఫర్ యూ గైస్. మీరు ముందుకి ఏమి మీకు పీజీకి అంతా మేమే హెల్ప్ చేసి పెడతాము. ఈవెన్ ఐ సిట్ ఇన్ బెంగళూరు ఆఫీస్, నేను పీజీ రిలేటెడ్ మొత్తం అంతా నేనే చూసుకుంటా కాబట్టి మీరు నథింగ్ టు వరీ. జస్ట్ ఫోకస్ ఆన్ క్లియరింగ్ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూకి రావడం, దాన్ని బట్టి మీరు ఫోకస్ చేయండి అన్నమాట. మరి పీజీలో మీకు ఫస్ట్ 1 year 15,000 రూపీస్ మీ స్టైపెండ్ వస్తుంది కదా, అందులో 6,000 to 7,000 రూపీస్ మీరు పీజీకి పే చేస్తారన్నమాట. ఇంకా మిగిలిన అమౌంట్ ఏం చేస్తుంది, మీకు సేవింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ 15,000 లో ఒక 7,000 పోతే ఇంకా రిమైనింగ్ అమౌంట్ మీకు ఇంకా స్టైపెండ్ లో ఎంత అమౌంట్ మిగులుద్దో ఆ అమౌంట్ మీ సేవింగ్స్ ఉంటుంది. పీజీకి మాత్రం ఎవ్రీ మంత్ 6,000 to 7,000 రూపీస్ పే చేస్తారు. ఎందుకంటే పీజీలో మీరు స్టే అవుతారు కాబట్టి అక్కడ నైట్ డిన్నర్, మళ్ళీ సాటర్డే సండే ఫుడ్ ఉంటుంది అన్నమాట. సాటర్డే సండే ఫుడ్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకు మీరు పీజీ రెంట్ పే చేయాలి. స్టైపెండ్ లో మీరు 6,000 to 7,000 రూపీస్ పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీకు సేవింగ్స్ అవుతా ఉంటుంది అన్నమాట. రైట్. బట్ అకామిడేషన్ అయితే మేము మీకు వెతికి పెడతాము, మీరు ఎక్కడ సెర్చ్ చేయని అవసరం లేదు. డైరెక్షన్స్ అంతా ఇస్తాము, పీజీ ఓనర్ నంబర్ ఇస్తాము, ఫుడ్ అంతా బాగానే ఉంటుంది, బాగా చూసుకుంటారు వాళ్ళు. సో మీరేమి తొందరపడిన అవసరం లేదు. రైట్. అది కాకుండా గేమ్స్ అన్నమాట. నేను చెప్పాను మీకు పొద్దున్న రాగానే ఆఫీస్కి రాగానే కొంతమంది కేరమ్ ఆడుతుంటారు, టీటీ ఆడుతుంటారు, ఫ్యూజ్ బాల్ ఆడుతుంటారు, చాలా గేమ్స్ ఉన్నాయి థాట్ వర్క్స్ లో. ఆ గేమ్ వాళ్ళు ఎందుకంటే సాఫ్ట్వేర్ పైన పని చేయాలంటే వాళ్ళ మైండ్ రిలాక్సేషన్ గా ఉండాలి. వాళ్ళు పని చేసే ముందుగా వాళ్ళ మైండ్ రిలాక్స్ గా పెట్టుకొని కొద్దిగా గేమ్స్ ఆడుకొని వచ్చి మళ్ళీ ఆడతారన్నమాట. నేను చెప్పానుగా ముందుగా మీకు ఎలాంటి యూనిఫామ్ కానీ అలాంటిది ఏమీ లేదు. ఆఫీస్ టైమింగ్స్ వచ్చి పొద్దున 9 స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 దాకా ఉంటుంది. సాటర్డే వర్కింగ్ ఉండదు మీకు. రైట్. సో ఇది ప్రాసెస్ అనమాట. గేమ్స్ ఉంటాయి, లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. అది కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఒక పేరెంట్, ఒక క్యాండిడేట్ మరియు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా హాస్పిటలైజేషన్ అవుతే మోర్ దాన్ 24 hours 24 గంటల కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో మీరు అడ్మిట్ అవుతే వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ అప్ టు 4 lakhs దాకా ఉంటుంది అన్నమాట. ఒక క్యాండిడేట్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ముగ్గురికి మెడికల్ ఇన్సూరెన్స్ అప్ టు 4 లక్షల దాకా ఉంటుంది. కంపెనీ నుంచి బెనిఫిట్ ఉంటుంది. అది అదొక బెనిఫిట్ అదర్ బెనిఫిట్స్ లో. ఇంకా లేకపోతే నేను చెప్పాను ఇప్పుడు 10th బ్యాచ్ బెంగళూరులో రన్ అవుతోంది. సో 2012 లో ఈ స్టెప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ వెళ్తుంది అన్నమాట. రైట్. ఫస్ట్ బ్యాచ్ ఇది 2012 లో స్టార్ట్ అయింది. సెకండ్ బ్యాచ్ ఇది. రైట్. ఈయన పంకజ్ త్రివేది అనేసి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ. ఈయన కొన్ని వరల్డ్ రికార్డ్స్ చేసినారు. ఇలాంటి వాళ్ళు అవుట్ బౌండ్ ట్రైనింగ్స్కి వస్తారు, ఎక్కువగా యాక్టివిటీస్ కండక్ట్ చేసి మిమ్మల్ని ఎలా తిద్దాలో అలా తిద్దుతారు అన్నమాట. రైట్. థర్డ్ బ్యాచ్ మెంటర్స్ ఉన్నారు ఇందులో. మెంటర్స్ వివేక్ ఉన్నారు, జయంత్ ఉన్నారు, గణేష్ ఉన్నారు, రజనీ మేడం ఉంది ఇక్కడ. సో వీళ్ళంతా ఫ్యాకల్టీస్. రైట్. ఫస్ట్ మొదటిగా ఏఎన్ఎం నుంచి వచ్చింది మహేష్ అనేసి మీ కాలేజ్ నుంచి, మీ సీనియర్ ఫస్ట్. మళ్ళీ 4th బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు, 5th బ్యాచ్ లోనూ ఉన్నారు. ప్రతి బ్యాచ్ లోనూ ఏఎన్ఎం నుంచి మీ స్టూడెంట్స్ ఉన్నారు, బాను ఉన్నారు. 6th బ్యాచ్ లోనూ ఉన్నారు. ఇది 7th బ్యాచ్. 8th బ్యాచ్ ఉంది ఇక్కడ. 9th బ్యాచ్, మరి 10th బ్యాచ్. 10th బ్యాచ్ లో చాలా మంది అబ్బాయిలు, కార్తికేయ ఉన్నాడు, సుధీర్ ఉన్నారు, మరి ఇక్కడ లిఖిత ఉంది, ఇక్కడ ఉంది లిఖిత, ఇక్కడ ఉంది. సో మోగంటి ప్రదీప్, రాజా సురేంద్ర, శివాజీ, చాలా మంది ఉన్నారు మీ బ్యాచ్ నుంచి, మీ సీనియర్స్ ఈ బ్యాచ్ కు. రైట్. సో ఇది 10th బ్యాచ్. 11th బ్యాచ్ మేము ఇప్పుడు హైరింగ్ చేస్తున్నాం. సో మీ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? 1st October ఉంటుంది. మీ కాలేజ్ లోనే ఉంటుంది. 45 minutes డ్యూరేషన్. ఈ స్కానర్ ఉంది ఇక్కడ. ఈ స్కానర్ మీరు స్కాన్ చేస్తే ఇట్లా కనెక్ట్ టు ద అప్లికేషన్ అన్నమాట. అప్లికేషన్కి వెళ్ళి కాలేజ్ మీరు ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేయొచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఇది ఒక 2 to 5 minutes తీసుకుంటుంది ఈ స్కానర్ మీరు యూజ్ చేస్తే. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక నంబర్ ఉంది, Monday to Friday 9 AM to 5 PM దాకా ఉంటుంది. 8939 ఉంది చూడండి, ఈ నంబర్ డయల్ చేయండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5, ఫ్రైడే అప్ టు ఫ్రైడే
ఈవినింగ్ 5 PM అప్పటిదాకా కాల్ చేయొచ్చు. సాటర్డే సండే నాట్ అవైలబుల్ ఉండదు. సో ఇన్ కేస్ సార్ చాలా మంది క్వశ్చన్స్ అడిగినారు. సార్ ఈ ప్రోగ్రామ్ కి ఇంత చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా, ఏదైనా కాంట్రాక్ట్ పైన సైన్ చేయించుకుంటారంటే నథింగ్. మీకు అలాంటి కాంట్రాక్ట్స్ పైన అయితే సైన్ చేసుకోవడం కానీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇప్పించుకోవడం కానీ, బాండ్ చేయడం కానీ ఇలాంటిది ఏమీ లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిటర్న్ టెస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ. మీరు ఫోకస్ చేసి దాన్ని క్లియర్ చేయాలన్నమాట. సో ఏ బాండింగ్ కానీ అగ్రిమెంట్ కానీ అలాంటిది ఏమీ కానీ లేదు. అండ్ మీకు ఏది చార్జబుల్ ఉండదు. ఇక్కడ మీ దగ్గర నుంచి మేమేమి ₹1 తీసుకోము. ఇన్ కేస్ మేమే మీకు పే చేస్తాము. సో ఇంతంతా ప్రాసెస్ మీకు దొరకాలి థాట్ వర్క్స్ లో అంటే, ఎందుకంటే థాట్ వర్క్స్ ఒక మంచి కంపెనీ, ఇట్స్ గ్రేట్ కంపెనీ. చాలా మంది బయట వాళ్ళు, బీటెక్ వాళ్ళు, బిఈ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ కంపెనీకి రావడానికి. బట్ ఇక మీ క్యాంపస్ మేమే వచ్చి మిమ్మల్ని హైర్ చేస్తున్నామంటే ఇట్స్ మీకు అది మీ లక్ అన్నమాట. ఇంక చాలా మంది బీటెక్ వెళ్ళాలని ట్రై చేస్తారు. బీటెక్ వెళ్ళాలంటే 3 years కోర్సు వాళ్ళకి. అక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్ళకు 3 years తర్వాత వాళ్ళకి జాబ్ దొరుకుతుందో లేదో కన్ఫర్మ్ లేదు. బట్ ఇక్కడైతే మీరు 18 months లో ఫస్ట్ 1 year ₹1,80,000 సంపాదిస్తారు. మరి మళ్ళీ 6 months లో ఇంకొక 1 lakh సంపాదిస్తారు. మళ్ళీ ఇంకొక 1 year లో 8 lakhs. దగ్గర మీరు 14 to 15 lakhs రూపీస్ 3 years లో సంపాదిస్తారు. ప్లస్ మీకు ఒక డిగ్రీ ఉంటుంది. ప్రాక్టికల్ గా మా ఇన్ఫాక్ట్ మా స్టెప్ స్టూడెంట్ బయట ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బిఈ బీటెక్ వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్ లో. అంటే ద లెవెల్ ఆఫ్ క్వాలిటీ మేము ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ కానీ వాళ్ళకు టోటల్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నమాట. సో కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి. బాగా చేయండి. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ 1st October ఉంటుంది. ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ గైస్ ఆన్ 1st October. I'll come and meet you guys on 1st October. రిటర్న్ టెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్స్ ఏ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ద మోర్ యూ గెట్ ప్రిపేర్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ, ఇట్ విల్ బి అడ్వాంటేజ్ ఫర్ యూ గైస్ టు క్లియర్ ది ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ అన్నమాట. సో దయపెట్టి బాగా వర్క్ చేయండి. 1st October నేను మీ కాలేజ్కి వస్తున్నాను. మీ సీనియర్స్తో వస్తాను ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రాజశేఖర్ సార్ని ఒకసారి కనుక్కోండి. రాజశేఖర్ సార్కి నేను ఆ కాన్సెప్ట్స్ అంతా పంపిస్తాను అన్నమాట. రైట్ రాజశేఖర్ సార్, అయ్యూ దే సార్? రాజశేఖర్ సార్, హలో సార్. సార్ వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగమన్నాను సార్. ఎవరికైనా స్టూడెంట్స్కి ఏదైనా డౌట్ ఉంటే మైక్ ఇచ్చి అని అడగమంటారా? సార్ Sir, I'm audible to you? yes, it's audible, sir. One doubt from me. Can you provide any assistance for accommodation in Bangalore when they are coming for training? ఇది ఇంటర్న్షిప్ కదా సార్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మేము బెంగళూరులోనే ఆల్రెడీ పీజీస్ వెతికి పెట్టాం సార్. ఓకే పీజీ వెతికి పెట్టాం సార్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయితే బ్యాగ్ ఎత్తుకొని రావడమే సార్. పీజీ అయితే అన్ని సెలెక్ట్ అయింటారు వాళ్ళకు. వాళ్ళు ఏమి వరి అవసరం లేదు. వాళ్ళు మేము ఆల్రెడీ వీళ్ళ సీనియర్స్ అంతా పీజీలో ఉన్నారు సార్. వాళ్ళు రాగానే వాళ్ళ పీజీ రెడీగా ఉంటుంది. ఏమి అంటే వాళ్ళు రిటర్న్ టెస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడమే వాళ్ళ ఫోకస్ ఉండాలి సార్. అకామిడేషన్ గురించి నథింగ్ టు వరీ. వాళ్ళకి అకామిడేషన్ అంతా ఆల్రెడీ అరేంజ్ అయి ఉంటుంది సార్ వాళ్ళకు. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే అడగమనండి సార్. రాజశేఖర్ సార్, Sir, I have some.
Sir, I have some doubts, sir. చెప్పమ్మా. Sir, ఏం లేదు సార్. సార్ ఫస్ట్ 1 year per month 15,000 salary sir. నెక్స్ట్ మంత్ 18,000 salary. ఈ 2 years మేము బెంగళూరులోనే ఉంటారా సార్? బెంగళూరులో అంటే ఫస్ట్ 2 months మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ నడుస్తుంది కదా, అప్పుడు బెంగళూరులోనే ఉంటారు. 8 months ప్రాక్టికల్ ట్రైనింగ్ అవుతారు కదా, అప్పుడు బెంగళూరులోనే ఉంటారు. 8 months ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని మేము లైవ్ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేయడానికి పంపిస్తాం. అంటే ఏమి నేర్చుకొని ఉంటారో 8 months, అది మీరు లైవ్ ప్రాజెక్ట్స్ కి వెళ్ళి చేస్తారు. ఆ లైవ్ ప్రాజెక్ట్ 6 months ఉంటుంది. ఆ డ్యూరేషన్ లో మీరు హైదరాబాద్కి వెళ్ళొచ్చు, లేదు బెంగళూరులోనే ఉంటాను సార్ అంటే బెంగళూరులో ఉండొచ్చు, లేదు నేను పూణేకి వెళ్తాను సార్ అంటే పూణేకి వెళ్ళొచ్చు. ఆ 6 months లైవ్ ప్రాజెక్ట్స్ లో మీరు డిఫరెంట్ లొకేషన్ లో ఉంటారు. కొంతమంది మేము వెళ్ళాం సార్ బెంగళూరులోనే ప్రాజెక్ట్స్ ఇవ్వండి అంటారు. సో అది అప్పుడు బెంగళూరులోనే కొంతమంది ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, రైట్? సో అందరూ వేరే వేరే ఆఫీసెస్ ఉంటారు 6 months, మళ్ళీ లాస్ట్ 2 months బెంగళూరుకి వస్తారు అడ్వాన్స్ ట్రైనింగ్ కి. ఈ 6 months లో లైవ్ ప్రాజెక్ట్స్ కి వెళ్తారు. 18 months కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ గా మీకు ఏ ఆఫీస్ కావాలో అదే పర్మనెంట్ గా ఇచ్చేస్తామన్నమాట. ఓకేనా? ఆ 18 months తర్వాత మళ్ళీ ఏమన్నా సెలక్షన్ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? మీ సెలక్షన్ ప్రాసెస్ ఈ 18 months లోనే జరుగుతుంది. ఎందుకంటే మీకు రోజు అసైన్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నికల్ కాన్సెప్ట్స్ పైన అసైన్మెంట్స్ ఉంటాయి, టీచింగ్ క్లాసెస్ ఉంటాయి. మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. రోజు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 15 to 18 టెక్నాలజీస్ నేర్చుకుంటారు కాబట్టి డిఫరెంట్ అసైన్మెంట్స్ ఉంటాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి మీ 18 months లో మీకు ఇదే అబ్జర్వేషన్ ఉంటుంది అన్నమాట. 18 months అయిన తర్వాత మీకు ఏదో టెస్ట్ కానీ అలాంటిది ఏమీ ఉండదమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Good morning, sir. Sir, actually, after the internship, in which job role we will get job? Imma, repeat the question. అంటే ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత 18 months తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మాకు ఏ జాబ్ రోల్ లో మాకు జాబ్ వచ్చింది? అంటే మీకు కంపెనీలో ఏ టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నికల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీకు దొరుకుతాయమ్మా. ఆఫీస్ లోనే 18 months తర్వాత మిమ్మల్ని మేము ట్రైన్ చేసి ఉంటాం కదా, బేస్డ్ ఆన్ దోస్ టెక్నాలజీస్ యూ విల్ వర్క్ ఆన్ ది ప్రాజెక్ట్స్. మీకు అలాంటి ప్రాజెక్ట్స్ పంపిస్తామా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పమ్మా. మొత్తం సాఫ్ట్వేర్ గురించి తీసుకున్నప్పుడు వై యు ఆర్ హైరింగ్ సివిల్ అండ్ మెకానికల్ బ్రాంచెస్ ఆల్సో? ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమందికి ఆపర్చునిటీ దొరికింటుంది డిప్లొమాలో. సో దే వాంట్ టు బి మెకానికల్ సివిల్ లాంటి వాళ్ళకి ఆపర్చునిటీ దొరికింటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా చూస్తామంటే వాళ్ళ మ్యాథమెటిక్స్ లాజికల్ రీజనింగ్ బాగుంది అంటే దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్ ది సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఆల్సో. అందుకే వాళ్ళని మేము హైర్ చేసుకుంటాం అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, వాళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళ మ్యాథమెటిక్స్ లాజికల్ రీజనింగ్ బాగుంది అంటే డెఫినెట్ గా దే విల్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ సాఫ్ట్వేర్ కదా. కంప్యూటర్ స్టూడెంట్స్ అన్నది కాదు, అదర్ బ్రాంచెస్ కూడా వాళ్ళకి మ్యాథమెటిక్స్ లాజికల్ బాగుంది అంటే దే విల్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్. సాఫ్ట్వేర్ పైన ప్రాజెక్ట్ పైన పనిచేస్తారు కాబట్టి వి హైర్ అదర్ సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్. మధ్యలో జాబ్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతే మేము వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చా సార్? రిజైన్ చేసుకోవచ్చు మా. అయితే అలాంటి సన్నివేశం ఇప్పటి వరకు ఇన్సిడెంట్ ఎప్పటి వరకు ఎవరిది కాలేదు. ఎందుకంటే స్టెప్ అంటేనే ఒక క్వాలిటీ ప్రోగ్రామ్ అయినా 2012 స్టార్ట్ అయినది. ఆ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి స్టూడెంట్స్ చాలా బాగా పని చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిన తర్వాత బిఈ బీటెక్ వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి ఇక్కడున్న ఫ్యాకల్టీస్ ఎలా ట్రైన్ చేస్తున్నారు అన్నమాట. మీకు ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తే మీరు ప్రోగ్రామింగ్ చేయడం కాదు, ప్రతి కాన్సెప్ట్ ని మేము దీన్ని ఎలా చేస్తే మాకు కొత్త కాన్సెప్ట్ పుట్టుద్ది అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది మా ఇడ వస్తే. మధ్యలో వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ లేకుండా అలాంటి ఇప్పటి వరకు లేదన్నమాట. ఇన్ కేస్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే ఫైన్, మేము ఒక వ్యాలిడ్ రీజన్ తీసుకొని మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చి మరి పంపిస్తాం. ఓకే సార్, వెహికల్ ప్రొవైడెన్స్ ఏమైనా ఉందా సార్ కంపెనీకి ఇంటర్న్షిప్ చేసేటప్పుడు? అమ్మా, పీజీకు ఆఫీస్ కు 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుందమ్మా. మీ సీనియర్స్ అంతా నడుచుకొని వస్తారు, నడుచుకొని వెళ్ళిపోతారు మా. ఇట్స్ ఆల్మోస్ట్ 15 to 20 minutes వాక్. దానికి వెహికల్ మీకేం అవసరం లేదమ్మా.
ఓకే సార్. ఓకే, మళ్ళీ ఇంకేదైనా క్వశ్చన్స్? సార్ సార్ ఆఫ్టర్ 18 months తర్వాత ఎవరైనా ఒక్కరు? సార్ ఆఫ్టర్ 18 months తర్వాత సెలెక్ట్ అవ్వకపోతే వెళ్ళిపోవడం. ఆఫ్టర్ 18 months తర్వాత మేము ఎందుకు పంపిస్తామో? ఇంతంతా నీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు ఖర్చు పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసి మిమ్మల్ని ట్రైన్ చేసి మీకు ఫుడ్ పెట్టి మీకు టెక్నికల్ గా ఒక 15-20 టెక్నాలజీస్ మిమ్మల్ని మేము బాగా ట్రైన్ చేసి ఇంతంతా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరెందుకు వెళ్ళిపోతారు? మేము ఎందుకు పంపించేస్తాము 18 తర్వాత? అంటే స్కిల్ నేర్చుకోకపోతే వెళ్ళిపోవడమే కదా సార్ మళ్ళీ. ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి 1 or 2 cases అవుతాయి మధ్యలో. ఇంటర్న్షిప్ లో ఒకరు ఇద్దరు ఇంటికి పోయే ఛాన్సెస్ ఉంటది. 1-2 విషయాలు. ఒకటి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది. మేము చెప్పిన విధానం ఇది, నువ్వు చేసే విధానం ఇలాంటిది కాదు, నువ్వు నేర్చుకుంటలేదు ఇది, నువ్వు మార్చుకుంటలే నీ బిహేవియర్ అని చెప్తే అలాంటి యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్స్ ఇంటికి వెళ్తారు. రైట్? ఎంతనే కానీ ఫ్యాకల్టీస్కి ఒక పేషెన్స్ ఉంటుంది కదా, వాళ్ళగానే నేర్పివ్వాలంటే ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళతో కోపప్ చేయాలి కదా. లేదు మేము నేర్పించే విధానం ఇది, తను చేసే విధానం ఇంకొకటి అనుకుంటే ఎవరైనా పెట్టుకొని నేర్పించరు కదా. 1 or 2 cases అలాంటి యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. లేదంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మాత్రమే ఇంటికి పంపిస్తాం, లేదు అంటే లేదమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇంకేదైనా క్వశ్చన్స్? సార్ డిగ్రీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయా సార్ మాకు ఇచ్చే డిగ్రీ? మీకు బీసీఏ నేను చెప్పాను కదా, బీసీఏ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మీకు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ లోనే క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్ లో అంటే మీకు కోర్స్ మెటీరియల్స్ వస్తాయి, మీకు చదువుకోవచ్చు ఆన్లైన్ లోనే. ఇంకోటి, ఇక్కడ 18 months లో మీకు ఏమేమి ట్రైన్ చేస్తారో కాన్సెప్ట్స్ పైన, టెక్నికల్ కాన్సెప్ట్స్ పైన ఆల్మోస్ట్ 80% సబ్జెక్ట్ అక్కడే కవర్ అవుతుంది బీసీఏలో మీకు. ఓకే, బట్ ఇక్కడ ట్రైనింగ్ చేసే విధానం వేరే ఉంటుంది. మీకు ఇక్కడే బాగా డీపర్ గా నేర్చుకుంటారు కాబట్టి మీకు బీసీఏ కంప్లీట్ చేయడానికి కాస్త ఇబ్బంది ఏమి అనిపించదు, ఈజీగా క్లియర్ చేస్తారు. ఇప్పుడు దాకా మీ సీనియర్స్ అంతా బీసీఏ కంప్లీట్ చేసుకున్నారు, మళ్ళీ ఎంసీఏ జాయిన్ అయ్యారు, కొంతమంది ఎంబీఏ జాయిన్ అయినారు అనమాట. ఓకే, సార్ బీసీఏ రిలేటెడ్ టైం ఇస్తారు సార్ దాని ప్రిపరేషన్ కి? ఇస్తామా. ఈ ఓవర్ నైట్ ఎగ్జామ్ చదువుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసి వస్తారు మీ సీనియర్స్. అంటే వాళ్ళ కెపాసిటీ ఎంత బిల్డ్ అయింటుందో అర్థం చేసుకోండి. ఒకటి, ఈసారి మీకు ఆన్లైన్ లోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు ఇష్టం వస్తుందో అప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు బీసీఏ. అదొక డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. మీరు సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం థింగ్స్ అంతా. ఆ బీసీఏకు మీరేమి ప్రొవైడ్ చేయని అవసరం లేదు, మీరు ఇంకా ఏది ఛార్జెస్ ఉండదు. ఒకటి, ఇన్ కేస్ మీరు ఫెయిల్ అవుతే బీసీఏలో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ కు మీరే అమౌంట్ పే చేసుకుంటారు. ఫస్ట్ అయితే మేమే పే చేయాలి, కంపెనీనే స్పాన్సర్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది 8 lakhs ప్యాకేజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుందా సార్, లేదంటే ఎన్ని సంవత్సరాలైనా సరే 8 lakhs వస్తుందా? లేదు, ఎవ్రీ ఇయర్ మీకు పర్ఫార్మెన్స్ అని ఉంటుంది, పర్ఫార్మెన్స్ అప్రైజల్ అని ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇమీడియట్ గా 8 lakhs ప్యాకేజ్ రైజ్ అవుతుంది. మళ్ళీ 1 year అయిన తర్వాత మళ్ళీ మీకు పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుంది. మీ ప్రాజెక్ట్స్ మేనేజర్స్ తో పని చేస్తారు, టీమ్ లీడర్స్ తో పని చేస్తారు, వాళ్ళంతా మీకు అప్రైజల్ ఇస్తారు అన్నమాట. ఒక రేటింగ్ ఇస్తారు, ఆ రేటింగ్ దాన్ని బట్టి మీ సాలరీస్ ఇంక్రీజ్ అవుతా ఉంటాయి, ప్రతి సంవత్సరము అవుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ కదా, ఎవరికైనా ఇంక్రిమెంట్, సాలరీ ఇంక్రిమెంట్ లేదంటే ఎవరు పని చేస్తారు? రైట్? సార్ ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది అన్నమాట, ఏమి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే సార్. బీసీఏ ఇంటర్న్షిప్ అయిపోయాక లేదంటే ఇంటర్న్షిప్ స్టార్ట్ అయినప్పుడే మీరు 2nd July 2025 సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ జాయిన్ అయితే ప్యారలల్ గా 1 month తర్వాత మీకు అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. 1 month 2 months తర్వాత మీకు బీసీఏకి అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. 18 months లో క్లోజ్ టు మీకు 2 years బీసీఏ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 1 year మీరు ప్రాజెక్ట్స్ పైన పని చేసుకుంటూ ఫుల్ టైం ఎంప్లాయీ ఉంటారు. 1 year ప్రాజెక్ట్స్ పైన పని చేసుకుంటూ మీరు కంప్లీట్ చేసుకుంటారు. అది 3 years బీసీఏ కంప్లీట్ చేసుకుంటారు అన్నమాట కదా. 3 years బీసీఏ కోర్సు. ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్? 18 months. సో క్లోజ్ టు 2 years. ఆడే 2 years అయిపోయింది. ఇంకో 1 year మీరు ఫుల్ టైం ఎంప్లాయీ అయిపోయి ఉంటారు, ప్రాజెక్ట్స్ పైన పని చేస్తుంటారు. ఆన్లైన్ లోనే ఎగ్జామ్ తీసుకోవచ్చు, మీరు ఎక్కడ వెళ్ళిన అవసరం లేదన్నమాట. సో 1 year ఉంటుంది, ఆ బీసీఏ కంప్లీట్ చేసుకుంటారు. అట్లా 3 years. నెక్స్ట్ క్వశ్చన్. మెకానికల్ స్టూడెంట్స్ స్కిల్ నేర్చుకోవడానికి కొద్దిగా టైం పట్టింది కదా సార్, ఛాన్స్ ఏమైనా ఇస్తారా?
ప్రతి ఒక్కరికి బేసిక్ ఫండమెంటల్స్ నుంచి ట్రైన్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్. లేదు కంప్యూటర్ సైన్స్ కి ఒకలాగా, మెకానికల్ కి ఒకలాగా, సివిల్ కి ఒకలాగా లేదు, అందరికీ ఒకేలాగా ఒకే విధానంతో మేము ట్రైన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇక్కడ ఫ్యాకల్టీస్. రైట్, బేసిక్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ స్ట్రీమ్ యు ఆర్. మా దగ్గర ఉన్న టెక్నాలజీస్ దాన్ని బట్టి మేము ఫస్ట్ నుంచి మిమ్మల్ని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ అంటే మెకానికల్ వాళ్ళు కూడా బాగా చేసి సెటిల్ అయినారు ఇక్కడ. చాలా కేసెస్ ఉన్నాయి అలాంటి. మేము చాలా మంది ఎంప్లాయీస్ ఇప్పుడు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అయ్యి చేస్తున్నారు, చాలా బాగా పని చేస్తారు కూడా. మెకానికల్స్ కూడా దిల్ బి ఏబుల్ టు క్విక్లీ అడాప్ట్ ది న్యూ టెక్నాలజీస్ అన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని మ్యాథమెటిక్స్ పైన, ఇంగ్లీష్ పైన ట్రైన్ చేస్తాం కాబట్టి మీకు ఆ లాజికల్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది టు అండర్స్టాండ్ ది న్యూ టెక్నాలజీ. ఓకేనా? బేసిక్స్ నుంచినే ట్రైన్ చేస్తాం, నథింగ్ టు వరీ. ఎక్కడో అడ్వాన్స్డ్ తీసుకెళ్తామని కాదు, అన్ని స్ట్రీమ్స్ కు మీకు బేసిక్స్ పైన ట్రైన్ చేస్తాము. ఓకే సార్. ఓకే సార్. ఆల్ రైట్, ఎనీ క్వశ్చన్స్? సార్ ఇన్ కేస్ డ్యూరింగ్ వర్క్ అప్పుడు కనుక ఏమైనా మిస్టేక్స్ అయ్యి జరిగితే ఏ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ అనేవి అక్కడ ఉంటాయి? పనిష్మెంట్స్ ఏమీ లేదు మీకు రోజు అసైన్మెంట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ స్విమ్మింగ్ పూల్. ఎవరికైనా స్విమ్మింగ్ రాదంటే స్విమ్మింగ్ పూల్ తోయడం అన్నమాట. అంటే వెళ్ళిపోతున్న లోపల అంటే అప్పుడు మిమ్మల్ని మేము పైకి తీసుకుంటాము. అలాంటి అసైన్మెంట్స్ ఉంటాయి, భయపడిన అవసరం లేదు. ఇక్కడ మీకు చాలా బాగుంటాయి అసైన్మెంట్స్. మీకు రోజు అసైన్మెంట్స్ ఎందుకు చేస్తారంటే మీరు ఫ్యాకల్టీస్ మీతో కూర్చొని ఎక్కడ స్టక్ అయినారు, మీ ఏ ప్రాబ్లమ్ లో స్టక్ అయినారు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయట రావాలి అనేసి పర్సనల్ గా మిమ్మల్ని కూర్చొని మరి మీకు నేర్పిస్తారు ఓకే. పనిష్మెంట్ అంటూ ఏముండదు తెలుసు, ఇది కాలేజ్ కాదు, స్కూల్ కాదు పనిష్మెంట్ ఇవ్వడానికి. ఓకే సార్, ఫుల్ టైం ఎంప్లాయ్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ లేదమ్మా, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. మీరు ప్రాజెక్ట్స్ పని చేయాలంటే ఆ ఆఫీస్ లొకేషన్స్కి వెళ్ళి పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ గా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే మీకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంటుంది. లేదు సార్ బెంగళూరులోనే పని ఫ్యాకల్టీస్ అంతా, మెంటర్స్ అంతా మాకు ఇక్కడ బాగా హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ మాకు ఎన్వైరన్మెంట్ సెట్ అయిందంటే ఇక్కడే ఉండొచ్చు. సో వాళ్ళ ఆప్షన్స్ బట్టి మేము వాళ్ళని ఉంటుంది. బట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదమ్మా. ఫెస్టివల్స్ కానీ ఆ టైంలో కూడా ఉండదా సార్? ఫెస్టివల్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో మీకు 18 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో పెయిడ్ లీవ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు 2nd July జాయిన్ అయినప్పుడు ఇంగ్లీషు మరి మ్యాథమెటిక్స్ 2 months అయిన తర్వాత ఒక అవుట్ బౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. అవుట్ బౌండ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము దివాళీ ఫెస్టివల్స్ కు 15 days పంపిస్తామన్నమాట ఇంటికి. 15 days ఇంటికి పంపిస్తాము, అది పెయిడ్ హాలిడేస్ అన్నమాట. రైట్, 15 days దివాళీ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ మీరు వాపస్ మళ్ళీ ఇంటర్న్షిప్ వస్తారు. మళ్ళీ మీకు ప్రాక్టికల్ క్లాసెస్ కంటిన్యూ అవుతుంటాయి. మళ్ళీ బిఫోర్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. ప్రాజెక్ట్కి వెళ్ళే ముందుగా మళ్ళీ ఇంకొక 15 days హాలిడేస్ ఇచ్చి ఇంటికి పంపిస్తాం అనమాట. టోటల్ గా ఒక 30 పెయిడ్ లీవ్స్ ఉంటాయి మీకు. మీ స్టైఫండ్ ఏమి డిడక్ట్ అవ్వదు అన్నమాట. సో ఓవరాల్ గా సంవత్సరానికి 30 లీవ్స్ ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. మళ్ళీ మీరు ఫుల్ టైం ఎంప్లాయీ అయ్యి ఇంకా 18 months అయిపోయిన తర్వాత మీకు సాటర్డే వర్కింగ్ ఉండదు, సాటర్డే సండే ఫ్రీ ఉంటారు. మీకు క్యాజువల్ లీవ్స్ అని ఉంటాయి, ఇన్ని లీవ్స్ సంవత్సరానికి ఉంటాయి, అప్పుడు తీసుకోవచ్చు అప్పుడు కూడా. సో డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే కానీ మీకు 30 లీవ్స్ ఉంటాయి, పెయిడ్ లీవ్స్. మీ శాలరీ ఏమి, మీ స్టైఫండ్ ఏమి డిడక్ట్ అవ్వదు అన్నమాట. థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ కంపెనీనా సార్? చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్. కానీ ఒకసారి థాట్ వర్క్స్ వచ్చేసినారంటే బయట పోవడానికి చాలా ఆలోచించి బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రావడానికి ఆపర్చునిటీ దొరకడానికి చాలా కష్టం అవుతుంది. చాలా మంది, నేను చెప్పాను కదా, బయట బీటెక్ వాళ్ళు చాలా మంది ట్రై చేస్తారు థాట్ వర్క్స్ రావడానికి. చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ ఇక్కడ దొరుకుద్ది, బేస్డ్ ఆన్ వాళ్ళ స్కిల్ సెట్ బట్టి, వాళ్ళ నాలెడ్జ్ బట్టి. అంటే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో రెట్టింపు అంత ఉంటుందన్నమాట. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి థాట్ వర్క్స్ రావాలంటే. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ, గ్రేట్ కంపెనీ అన్నమాట. బయట చాలా మంది ట్రై చేస్తారు ఈ కంపెనీ రావడానికి, చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. దొరికిందంటే ఇట్స్ వన్ ఆఫ్ యువర్ లక్ అన్నమాట. సార్ ఐ హావ్ క్వశ్చన్. ఎగ్జామ్ అయ్యాక షార్ట్ ఎలా తీసుకోవచ్చు? షార్ట్ లిస్ట్ అంటే మాకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. ఎన్ని మార్క్స్ హైయెస్ట్ వచ్చింటాయో దాన్ని బట్టి కట్ ఆఫ్ చేసుకొని మేము షార్ట్ లిస్ట్ చేస్తామన్నమాట. ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ డీటెయిల్స్ మేము కాలేజ్ ప్రిన్సిపల్ కానీ ప్లేస్మెంట్ ఆఫీసర్ కానీ షేర్ చేస్తాం. దానికి కట్ ఆఫ్ ఉంటే మా దగ్గర లేదు. టెస్ట్ అయిన తర్వాత వాళ్ళ స్కోర్స్ బట్టి మేము డిసైడ్ చేస్తాము ఎంతవరకు కట్ ఆఫ్ చేసుకోవాలి.
టెస్ట్ అయ్యాక ఇంటర్వ్యూకి ఎన్ని డేస్ టైం ఉంటుంది సార్? ఏందమ్మా? కట్ ఆఫ్ మీరు చేస్తారు కదా సార్, ఆ, ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఎన్ని డేస్ టైం ఉంటుంది? మీ ఎగ్జామ్స్ అయిపోవాలమ్మా, మీ ఎగ్జామ్స్ అయిపోవాలి. మీకు అరౌండ్ అక్టోబర్ నవంబర్లో మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. అది ఇంకా డేట్స్ కన్ఫర్మ్ లేదు, మేము కన్ఫర్మ్ చేస్తాము. ఓకేనా? రిటర్న్ టెస్ట్ అయితే 1 అక్టోబర్ చేద్దాం అనేసి రాజశేఖర్ సార్తో మాట్లాడిన, ప్రిన్సిపల్ సార్ తోటి వాళ్ళు కూడా ఒప్పుకున్నాను. సో ఫస్ట్ గా మీ ప్రిఫరెన్సెస్ ఏమంటే రిటర్న్ టెస్ట్ క్లియర్ చేయడానికి మీరు ఫోకస్ చేయండి ప్లీజ్. ఓకే సార్. సార్ ఐ హావ్ క్వశ్చన్. ఇప్పుడు హైర్ చేసుకుంటా అన్నారు కదా, ఎంతమందిని హైర్ చేసుకుంటారు? నంబర్ ఆఫ్ పీపుల్ క్లియర్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూ, ఎంతమంది ఏమి ఫైనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే అంతమందిని షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం ఇంత నంబర్ అని ఎగ్జాక్ట్ గా పెట్టుకోము. ఓకే. అండ్ సార్ ఇప్పుడు 18 years ఇంటర్న్షిప్ అయిన తర్వాత 18 months ఇంటర్న్షిప్ అయిన తర్వాత బాండ్ ఏమైనా సైన్ చేసుకుంటారా జాబ్ కి? 18 months నేను ట్రైన్ చేసిన తర్వాత మళ్ళీ బాండ్ ఎందుకు రాపించుకోవాలి? నిన్ను ప్రాజెక్ట్స్ పంపిస్తాం కదా, నువ్వు ప్రాజెక్ట్స్కి వెళ్ళి పని చేస్తావు అన్నమాట. ఇంటర్న్షిప్ లో కూడా బాండ్ కానీ అగ్రిమెంట్ కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవడం కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమీ లేదు థాట్ వర్క్స్ లో. అందుకే నేను చెప్పాను, చాలా ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ నమ్ముతుంది, మేము కంపెనీ నమ్ముతాం అన్నమాట. రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అంటే ఒకవేళ ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అయింది అంటే జాబ్ కి సెలెక్ట్ అయినట్టేనా? జాబ్ అంటే ఫస్ట్ నీకు ఇంటర్న్షిప్ ఉంది కదమ్మా, ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి నువ్వు బాగా ట్రైన్ అయ్యి మళ్ళీ ఫుల్ టైం ఎంప్లాయ్ అయ్యేదన్నమాట. రైట్? ఫస్ట్ 18 months నువ్వు ఎలా పని చేస్తావు దాన్ని బట్టి బాగా అబ్జర్వేషన్ చూసి నిన్ను మళ్ళీ ఫుల్ టైం చేస్తాం అన్నమాట. ఓకేనా? సార్ ఇప్పుడు బీసీఏ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్ మీరు, అండ్ ఆ కోర్సే కాకుండా మేము ఎనీ అదర్ కోర్సెస్ కరస్పాండింగ్ గా నేర్చుకోవాలి అనుకుంటే ఇస్ దర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ సార్? కంపెనీ సైడ్ నుంచి బీసీఏ ప్రొవైడ్ చేయాలి, మేము చేస్తున్నాం. ఎందుకంటే డిగ్రీ వాళ్ళకు 2 కారణాలకి, ఒకటి వీసా పాస్పోర్ట్ దొరకడానికి, ఇంకోటి వాళ్ళ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవడానికి. మా వల్ల అయినంత మేము బీసీఏ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. వాళ్ళకి ఏదైనా పర్సనల్ గా ఏదైనా చేసుకోవచ్చు స్టూడెంట్స్ అనుకుంటే చేసుకోవచ్చు సార్. ఓకే సార్. అయితే అది డిస్టెన్స్ మోడ్ లోనే చేసుకోవాలి, వాళ్ళు రెగ్యులర్ గా పోయడానికి అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ లో వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకుంటుంటారు కాబట్టి. ఓకే సార్. సార్ మాక్సిమం మీరు ప్రతి ఇయర్ ఎంతమందిని హైర్ చేసుకుంటారు సార్? ప్రతి సంవత్సరం అది మా బ్యాచ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతానే ఉందమ్మా. 2012 లో స్టార్ట్ అయిన బ్యాచ్ ఫస్ట్ 30 మంది 40 మంది 20 మెంబర్స్ అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ కరెంట్ బ్యాచ్ 10th బ్యాచ్ 77 మెంబర్స్ ఉన్నారు అనమాట. నెక్స్ట్ బ్యాచ్ వి విల్ గో ఈవెన్ మోర్ హైయర్, ఎక్కువ మందితోనే మేము హైర్ చేసుకుంటాము. ఎంతమంది ఫైనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో అంతమంది మేము షార్ట్. పర్టికులర్ నంబర్ అంటూ ఉండదు. సారీ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? సార్ పర్ మంత్ ఎన్ని లీవ్స్ అని ఇస్తారు సార్ మీరు? అంటే ఎక్స్టర్నల్ గా మేము పెట్టుకోవడానికి పర్ మంత్ లీవ్స్ అని ఉండదు. ఒకటి మీరు ఇంటర్న్షిప్ లో ఉంటారు కాబట్టి ఆ ఇంటర్న్షిప్ లో ఎక్కువ కాన్సెప్ట్స్ పైన ట్రైనింగ్ చేస్తుంటారు కాబట్టి మేము అయినందుకు మీకు లీవ్స్ అవాయిడ్ చేయండి అని చెప్తాము. ఒకటి ఎందుకంటే మీ మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి లీవ్స్ తక్కువ తీసుకోండి అని చెప్తాము. ఒకటి. ఇంకోటి ఏమంటే మీ ఇంట్లో మీ అక్క వాళ్ళదో మీ అన్న వాళ్ళదో సొంత అక్క అన్నదో ఎవరిదైనా పెళ్లి ఉంది అంటే లీవ్ పంపిస్తాం, లేదా హెల్త్ ఇష్యూ ఉంది అంటే పంపిస్తాం అన్నమాట. ఈ 2 విషయాలకు మీకు ఇంటికి పంపిస్తాం. లేదు అంటే మీరు ఆరంగా ఇక్కడ క్లాసెస్ లో ఫోకస్ చేయండి, ఎందుకంటే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే మీకు ఎఫెక్టివ్ గా మీకు కాన్సన్ట్రేషన్ అవసరం కాబట్టి లీవ్స్ ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే డిస్ట్రాక్షన్ కాకూడదు అని చెప్తామన్నమాట. ఓకే సార్. అది ఆ లీవ్స్ కి ఏమన్నా లిమిట్ ఉంటుందా? అంటే 4 days అని కానీ 3 days అలాగా లిమిట్ ఏమన్నా? లేదమ్మా, 15 days పెయిడ్ హాలిడేస్ ఉంటాయి కదా, మీకు దివాళీ టైంలో పంపిస్తాం ఇంటికి. ఓకే ఓకే. Good morning, sir. Sir, I have a question, sir.
సార్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 18 months మీరు చెప్పారు అప్ టు 8 lakhs per annum శాలరీ వచ్చింది అన్నారు కదా. మరి అది సిటీసీ ప్యాకేజ్ కదా సార్, శాలరీ ఏమైనా కటింగ్స్ ఏమైనా ఉంటాయా? ఇన్ హ్యాండ్ 8 lakhs రూపీస్ మీకు చేతికి వస్తుంది మా సంవత్సరానికి 8 lakhs రూపీస్. అర్థమైందా? 8 lakhs రూపీస్ స్టార్టింగ్ కాదు సార్, వాటిలో ఉన్నారు దానికి ఏమైందండి ఆ ఫోన్ కి? అదర్ పీపుల్ కెన్ గో ఆన్ మ్యూట్ ప్లీజ్. 8 lakhs రూపీస్ అన్నది మీ సంవత్సరం జీతం. అందులో మీకు కటింగ్స్ ఏముంటాయి ఇంకా? సార్ మరి 8 lakhs రూపీస్ ఇచ్చేప్పుడు బ్రాంచెస్ బట్టి ఏమన్నా డిసైడ్ చేసి ఇస్తారా? అందరికీ ఒకే జీతం ఉంటుంది. ఎందుకంటే మీరంతా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత 8 lakhs రూపీస్ మీ అది మేము గ్యారెంటీడ్ చెప్పింటాం కదా, అది అందరికీ ఈక్వల్ గా ఉంటుంది. ఆ బ్రాంచ్ బట్టి డిఫర్ అవ్వదు అన్నమాట. అది అలా ఎందుకు చేయకూడదు కదా, అలా చేయకూడదు. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ కదా. 18 months లో మీలాగా వాళ్ళు కూడా నేర్చుకుని ఉంటారు కదా. ప్రతి ఒక్కరు మీలాగా డెవలప్ అయి ఉంటారు అన్నమాట టెక్నికల్ గా. కాబట్టి మేము అలా డిఫర్ చేయడానికి అవ్వదు, అందరికీ ఈక్వల్ గానే ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఫస్ట్ రౌండ్ లోనే మాకు ఒక క్లారిటీ వచ్చేసింది క్యాండిడేట్ పైన అంటే మేము ఇంటికి వెళ్ళిపోమని చెప్తాము. లేదు ఫస్ట్ రౌండ్ లో ఒక క్లారిటీ రాలేదు, మాకు ఇంకా రౌండ్ తీసుకెళ్ళాలి క్యాండిడేట్ అనుకుంటే వి విల్ ఆస్క్ స్టూడెంట్స్ స్టే బ్యాక్ అండ్ రెండో రౌండ్ తీసుకెళ్తాం అన్నమాట. అంటే ఇంకా కొద్దిగా మాకు క్లారిటీ రావాలి అనుకుంటే. సో యూ మైట్ హ్యావ్ 1 round అండ్ యూ మైట్ హ్యావ్ 2 rounds కూడా ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ది ఇంటర్వ్యూవర్స్ మైండ్ సెట్. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు క్యాండిడేట్ గురించి అంటే ఇంకో రౌండ్ తీసుకెళ్తారు. లేదు ఫస్ట్ రౌండ్ లోనే మాకు అర్థమైంది అంటే ఫైన్, ఇంటికి పోమని చెప్తాం అట్లా. ఓకే సార్. సార్ యూజర్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్ కి ఏ లాంగ్వేజ్ ని ప్రిఫర్ చేస్తారు సార్ అక్కడ? మీరు ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది మా. ఓకే, మీకు ఏ టెక్నాలజీస్ పైన మిమ్మల్ని ట్రైన్ చేస్తారన్నది నేను ఆల్రెడీ నీ కాన్సెప్ట్ చెప్పాను. జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఎంత డీటెయిల్ గా తీసుకెళ్తామన్నది అప్పుడు ఇక్కడ వచ్చి ఇంకా తెలుస్తుంది. ఓకేనా? రైట్ నా మీ ఫోకస్ దేనిపైన ఉండాలి అంటే థాట్ వర్క్స్ నేను లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే మా సీనియర్స్ అక్కడ పని చేస్తున్నారు, సెటిల్ అవుతున్నారు అన్న ఒక కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోవాలి మీరు. ఇక్కడ దాకా రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, రిటర్న్ టెస్ట్ క్లియర్ చేయాలి. రిటర్న్ టెస్ట్ లో నేను ఏ కాన్సెప్ట్స్ మీద పైన క్వశ్చన్స్ ఉంటాయి అన్నది నేను మీకు చూపించాను. అక్కడ మీకు క్లియర్ అవుతే దెన్ అగైన్ యూ విల్ కమ్ టు హైదరాబాద్ ఫర్ ది ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ. ఫైనల్ ఇంటర్వ్యూని మీకు ఎంత బాగా చేస్తే మీకు ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు థాట్ వర్క్స్. థాట్ వర్క్స్ లోపల రావాలంటే అంత ఈజీ కాదమ్మా. యూ నీడ్ టు డూ లాట్ మోర్ హార్డ్ వర్క్ అన్నమాట ఇక్కడ కదా. మీకు ఫెసిలిటీస్ వైజ్ మీరు ఉండడానికి ఇవన్నీ చూసుకోవడానికి నేను బెంగళూరులోనే ఉంటాను కాబట్టి యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే అరే నేను థాట్ వర్క్స్ లోపలికి వెళ్ళాలి, అది ఒక మంచి ఆర్గనైజేషన్, అక్కడ చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉంది, అక్కడ వెళ్ళాలి అని ఒక ఇంటెన్షన్ ఉండాలి మీ మనసులో అక్కడ. ఓకే, డోంట్ వరీ. మీరు మీరు వచ్చిన తర్వాత మీ సీనియర్స్ అంతా ఉంటారు, మీకు అన్ని రకాలుగా హెల్ప్ ఉంటుంది. మీ సీనియర్స్ కూడా మీ ప్రాజెక్ట్స్ లో పనిచేసేటోడు అన్ని ప్రాజెక్ట్స్ లోనే స్టెప్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మీకు చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో ఫోకస్ ఆన్ క్లియరింగ్ ది రిటర్న్ టెస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఫైనల్ ఇంటర్వ్యూస్ అన్నమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ నంబర్ ఉంది, నోట్ డౌన్ చేసుకోండి. మీకు 15 September వరకు అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి టైం ఇచ్చినాము. సో స్కానర్ ఉంది, టేక్ ఏ ఫోటో ఆఫ్ ది స్కానర్. లింక్ మరి ఇంకోసారి పంపిస్తాను రాజశేఖర్ సార్కు. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే రిటర్న్ టెస్ట్ వచ్చినప్పుడు మీరు పర్సనల్ గా వచ్చి నన్ను మాట్లాడచ్చు, నేను అక్కడ క్లారిఫై చేస్తాను. ఓకే రామా సార్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అనేది July 1st కన్నా ఎక్కువ ఉంటాయి సార్? నేను చెప్పాను July 2nd ఆన్ ఆర్ బిఫోర్. July 2nd తర్వాత ఎవరినన్నా బాగున్నాయంటే సారీ యూ కెన్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ విత్ చెప్పమ్మా.
మరి నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడు డిప్లొమా కంప్లీట్ అయిపోయింది కదండి సార్. అయిపోయింటుంది. అప్పుడు మీరు బీటెక్ జాయిన్ అయ్యలేదు అంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్. మీరు చెప్పారు బీటెక్ కాలేజ్ చెప్తాము ఇట్లా ఓపెన్ ఉంటుంది సార్ అనేసి. వాళ్ళు అప్పుడు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అప్లై చేయొచ్చు అనుకుంటే మీరు అప్లై చేయొచ్చు. అప్పుడు మేము రెఫరల్ తీసుకుంటాము కాలేజ్ ముఖాంతరంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఒకటి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రిమెంబర్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా 2 July ఆన్ ఆర్ బిఫోర్ 2007 బార్న్ అయిన స్టూడెంట్స్ ఫిల్ చేయాలి అప్లికేషన్. మరి బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, 4-5 బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే సారీ ప్లీజ్ డ్రాప్ దిస్ మీకు ఈ అప్లై చేయాలన్న ఒక ఐడియాని మీరు డ్రాప్ చేసుకోండి అని చెప్తాము. సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ అంటిల్ నౌ. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీకు ఇన్ కేస్ ఇంకేదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే నేను 1st October కాలేజ్కి వస్తాను. ఆఫ్టర్ ద రిటర్న్ టెస్ట్ యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ. ఐ కెన్ క్లారిఫై ఆల్ యువర్ క్వశ్చన్స్. ఆల్ రైట్, I hope I have covered all of your questions. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటే నేను 1st October వస్తాను కదా, అప్పుడు మీరు నన్ను వచ్చి అడగచ్చు. రాజశేఖర్ సార్. Yes sir. I hope I have covered all their questions. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే నేను కాలేజ్కి వచ్చినప్పుడు సో let them come and meet me sir. Okay sir. Shall we wrap up this presentation, sir? Okay. Okay, guys. Thank you so much, students. Thanks for your patience for attending this presentation. Thank you so much. We will meet you guys on 1st October during the written test. Okay. Thank you so much. All the best for your written test, students. Chala baga prepare avandi. Manchi opportunity miss avakandi. Okay. Thank you so much. I'm this meeting, sir. Rashika, sir. Thank you. Thank you, sir.